ఇక పార్టీ మారుతారనే ఊహాగానాలు జోరందుకున్న వేళ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేశవరావు పార్టీ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు. కాసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిశారు కేశవరావు. కేసీఆర్ తో భేటీ పార్టీ మార్పుపై కేకే వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ లో చేరికకు కేకే కూతురు మేయర్ విజయలక్ష్మి రంగం సిద్ధం చేసుకుందనే వార్తలు రాగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి కేకేను పార్టీలోకి ఆహ్వానించారు. దాంతో ఆయన పార్టీ మారుతారు అనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ను కేకే కలవడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, కేకే కేసీఆర్ భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కొద్ది రోజులుగా పార్టీతో డిటాచ్ గానే ఉంటున్నారు కేకే. మొన్న ఎప్పుడైతే ఏఐసీసీ సెక్రటరీ దీపాదాస్ మున్సి ఆయన ఇంటికి వెళ్లారో, ఆయనతో భేటీ అయ్యారో, అప్పటి నుంచి కూడా ఈ ప్రచారం ఎక్కువగా సాగుతుంది. దానిపైన ఇప్పటివరకు ఆయన ఏం మాట్లాడకపోయినా కొన్నిసార్లు ఆఫ్ ది రికార్డులో మాత్రం పార్టీ మారుతున్న సంకేతాలు ఆయన ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం పార్టీ దాదాపుగా మారిపోయారు, ఇంకా పార్టీ ఆఫీస్కి రావట్లేదు కాబట్టి దాదాపుగా పార్టీ వీడినట్లే అందరూ భావించారు. కానీ పార్టీ సెక్రటరీ జనరల్గా ఉన్న నేను అంత ఈజీగా ఎలాంటి లేఖ లేకుండా లేకపోతే అధినేతను కలవకుండా పార్టీ మారేటువంటి పరిస్థితి లేదు అంటే ఆయన కొంతమందితో చెప్పారు. అనుకున్నట్టుగానే ఈరోజు ఫామ్ హౌస్కి వెళ్ళారు, కేసీఆర్తో భేటీ అయ్యారు. పార్టీ మారాల్సినటువంటి పరిస్థితులు ఏంటి, అనివార్య పరిస్థితులా లేకపోతే రాజకీయ కోణంలో చూడాల్సి వస్తుందా, ఇంకేదైనా ఇబ్బంది ఉందా పార్టీలో, వీటన్నిటిని ఆయనకు వివరించిన తర్వాత పార్టీ మారాలనుకున్నట్టుగా తెలుస్తుంది. ఆయన వెళ్తున్నప్పుడు ఆయన చేతిలో ఒక పేపర్ కూడా కనిపించింది. దాదాపుగా అది రిజిగ్నేషన్ పేపర్ అని అందరూ భావిస్తున్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నేతలు కూడా కొంతమంది ఉండడాన్ని అందరూ దాదాపుగా ఆయన పార్టీ విన్నట్టుగానే తెలుస్తుంది. మనకున్నటువంటి సమాచారం మేరకు ఈ నెల 30న కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా భావిస్తున్నారు. ఇక మేయర్ విజయలక్ష్మి గత కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డికి సంబంధించిన అనేక కార్యక్రమాలు కనిపిస్తుంది. కేవలం మేయర్గానే కాకుండా వ్యక్తిగతంగా కూడా సీఎం దగ్గరికి వెళ్ళి చాలా విషయాలపైన చర్చిస్తూ ఉన్నారు. ఆమె కూడా పార్టీ మారుతున్నట్లుగా అందరూ భావిస్తున్నారు. సో కేకే కుటుంబం ఇక బీఆర్ఎస్కి దూరమైనట్లుగానే భావించవచ్చు. ఈరోజు జరిగినటువంటి చర్చలు ఇంత ఉదయం నుంచి కూడా కేకే పార్టీ మారుతున్నాడు, ఇటు కేసీఆర్ని కలుస్తున్నారు, కేసీఆర్కు పార్టీ మారాల్సినటువంటి పరిస్థితులను వివరిస్తున్నారు. మొన్న జరిగినటువంటి భేటీ ఏఐసీ సెక్రటరీతో ఎందుకు భేటీ అయ్యారో సంబంధించినటువంటి దాన్ని వివరిస్తున్నారు. అధికారికంగా ఒక లేఖను కూడా, రాజీనామా లేఖను కూడా సమర్పిస్తున్నారనే ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో ఇటు కేకే కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ఎలాంటి ఖండన, ఎలాంటి స్పందన కానీ లేదు. దీన్ని బట్టి ఆయన పార్టీ మారుతున్నట్లుగా అందరూ భావిస్తున్నారు. అదే సమాచారం మనకు కూడా అందుతుంది. 30న పార్టీలో చేరిన తర్వాత రాజ్యసభకు కూడా రాజీనామా చేస్తారా, లేకపోతే బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన రాజ్యసభకి ఇంకొక 1.5 ఏళ్ల గడువు ఉంది ఆయనకు పార్టీ ఆ పదవిలో కొనసాగడానికి. సో అలాగే కంటిన్యూ అవుతారా అనేది చూడాల్సి ఉంది. పార్టీ కూడా, బీఆర్ఎస్ పార్టీ కూడా దీనిపైన ఏ నిర్ణయం తీసుకుంటుంది, స్పీకర్కి ఏమైనా కంప్లైంట్ చేస్తారా, లేకపోతే పార్టీ మారే వరకు ఉండి అప్పుడే దీనిపైన ఏమైనా స్పందిస్తారా అనేది చూడాల్సి ఉంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.